హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఎవరైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి సఫర్ అవుతున్నారో సో వారికైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఉమెన్స్ అయితే పీసీఓడితో అయితే సఫర్ అవుతున్నారు. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది నీటి బుడగలు. సో మన గర్భాశయం చుట్టూ నీటి బుడగలు ఉండడం వల్ల మనకు ప్రెగ్నెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సో పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రాకపోవడం వల్ల కూడా ఈ పీసీఓడి సమస్య అయితే ఉంటుంది. సో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్తోని ప్రెగ్నెంట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో ప్రెగ్నెంట్ అవ్వాలనే కోరికతో చాలామంది లక్షలు ఖర్చు పెట్టుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. సో వారి కోసం అయితే ఇది ఒక మంచి వీడియో అండి. సో మనం ఇంట్లోనే చాలా చక్కగా ఈ రెసిపీ చేసుకొని డైలీ మనం తీసుకుంటే 1 మంత్లో ఖచ్చితంగా పీసీఓడి సమస్య అయితే తగ్గిపోతుంది. మీరు ఒకసారి 1 మంత్ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఇన్బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఇక్కడ గోండు కటీరాను వాటర్లో నానబెట్టి నైట్ అంతా అలానే ఉంచాను. ఈ గోండు కటీరా అనేది ఒక బంక లాంటి పదార్థం, గమ్ లాగా ఉంటుందన్నమాట. ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మీ చుట్టుపక్కల సూపర్ మార్కెట్లో దొరకకపోతే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. గోండు కటీరా అంటే ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది. సో అలాగే సబ్జా గింజలు, ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్ మనం వాటర్లో వేసుకొని నైట్ అంతా అలాగే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఉమెన్స్లో హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కదా. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంచడానికి ఈ సబ్జా గింజలు అయితే చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తాయండి. వాటర్ వేసుకొని ఓవర్ నైట్ మనం అలానే ఉంచాలి. సో మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే కనుక ఈ గోండ్ కటేరా ఒక జెల్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఇవి 2 మనం వాటర్లో తీసుకుంటే మనకున్న పీసీఓడి ప్రాబ్లమ్స్ అయితే 100% నివారించుకోవచ్చు. సబ్జా గింజలు వాటర్లో నానిన తర్వాత దీని చుట్టూ మొత్తం వైట్ లాగా ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది కదండి. సో ఆ ఫామ్ అయిన జెల్ అనేది మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తుంది. సో గోండ్ కటేరాను నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఇందులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మనకు పీరియడ్స్లో పెయిన్ అయితే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు పీరియడ్ పెయిన్తోని. సో ఆ పెయిన్తో ఒకవేళ వాళ్ళు సఫర్ అయితే ఉన్నప్పుడు ఈ జెల్లులో కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే కూడా మనం పీరియడ్ పెయిన్ కూడా తగ్గించుకోవచ్చు. నైట్ అంతా ఈ గోండ్ కతీర నానిన తర్వాత ఒక జెల్లాగా ఫామ్ అవుతుందండి. సో ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఇది ఒక 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఆ 1 గ్లాస్ వాటర్లో మనకు కావాల్సినంత గోండ్ కతీరని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. అలాగే సబ్జా గింజల్ని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి వాటర్లో. 2 మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోండి. ఇవి 2 మంచిగా మిక్స్ అయ్యాక ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి. అంటే ఒక టేబుల్ స్పూన్ పొడి, అంటే బెల్లం పొడి కూడా మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఏదైనా సరే బెల్లం కొంచెం ప్యూర్గా ఒరిజినల్గా ఉండేది చూసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు అలానే కలిపేసుకోండి. సో మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ వేసుకున్న తర్వాత పరిగడుపునే ఒక గ్లాస్ కనుక తాగితే మనం ఏదైతే పీసీఓడి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నామో ఆ పీసీఓడిని మనం 1 మంత్లో క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.